యేసయ్య వందనం, యేసయ్య వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసయ్య ఆరాధన. యేసయ్య ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. 118వ కీర్తన 8-9 వచనాలు. 118వ కీర్తన 8-9 వచనాలు. మైక్ పాస్ చేయండి. నరులను నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించటము మేలు. మరలా అందరు చెబుదామా? నరుణ్ణి ప్రభువుని ఆశ్రయించుట మేలు. మరొకసారి, నరుణ్ణి నమ్మటం కంటే ప్రభుని ఆశ్రయించటం ఎంతో మేలట. తర్వాత చదువు తల్లి. రాజులను నమ్ముట కంటే, రాజకీయ నాయకులను నమ్ముట కంటే, ఇప్పుడు రాజులు లేరు కాబట్టి రాజులు లేరు కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ప్రభువుని ఆశ్రయించటము మేలు. అందరూ ఒకసారి చెప్తారా? చూడకుండా చెప్పాలి దాన్ని. నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించటము మేలు. వేరే బైబిల్ అయితే యెహోవాని ఆశ్రయించటము మేలు అని అంటుంది. రాజులను నమ్ముట కంటే, గట్టి చెప్పండి, రాజులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించటం మేలు. ఇప్పుడు నరుణ్ణి నమ్ముట వలన కలుగు నష్టాలు చూద్దాం. మనం ఎక్కువగా ఎవరు నమ్ముతాము? నరుణ్ణే నమ్ముతాం. దేవుడి మీద నమ్మకం చాలా తక్కువ. నరుణ్ణి నమ్మటం వల్ల కలిగే ప్రయోజనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఇట్లా అనుచున్నారు, నన్ను విడనాడి నరుణ్ణి నమ్మువాడు నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ పదం ఏమాడాడు? నన్ను విడనాడి. నన్ను విడనాడి. నరుని మీద ఆధారపడేవాడు, నరుణ్ణి నమ్మువాడు ఎవడట? శాపగ్రస్తుడట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ నమ్మకం ఎవరి మీద? దేవుడి మీద, నరుడి మీద. ఈ రోజున నీ నమ్మకం ధనము ఉన్నవాడి మీద, దేవుని మీద. ఈ రోజున నీ నమ్మకం ఒక నాయకుడి మీద, లేకపోతే దేవుడి మీద. ఈ రోజున చాలామంది దేవుని వదిలిపెట్టారు, ప్రార్థన చేయటం మానేశారు, వాక్యం చదవటం మానేశారు, గుడికి రావటం మానేశారు. ఎందుకు అంటే, ప్రార్థనకి వెళ్తే రూపాయి వచ్చిద్దా? ప్రార్థనకి వెళ్తే అప్పులు పోతాయా? మా అప్పులు ఎవడైనా తీరుస్తాడా? మా బాధ ఎవడైనా తొలగిస్తాడా అని చెప్పి నీవు ఇంకొక నరుడి మీద ఆధారపడి, లేదా నీ సొంత కష్టం మీద నువ్వు ఆధారపడి మరి వెళ్తున్నావు. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుడి మీద ఆధారపడి దేవుడి దగ్గరకు వస్తే దేవుడే నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నిటినీ తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ఒక కథ చెప్తా, స్టోరీ బైబిల్లోది వినండి. ఒకానొక ఊరిలో ఒక భర్త ఉన్నాడు. ఆ భర్త అప్పు చేసి చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేసి చనిపోయాడు? అప్పు చేసి చనిపోయాడు. అప్పు చేసి చనిపోయిన తర్వాత ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది? 2 కొడుకులు ఉన్నారు. అయితే 2 కొడుకులతో తల్లి ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? ఎలీషా ఎవరు? ప్రవక్త. 2 అంతులుగా దైవాభిషేకము పొందుకున్న ప్రవక్త దగ్గరకు వచ్చింది. అయ్యా, నా భర్త అప్పు చేసి చనిపోయాడు. అప్పిచ్చిన వాడు వచ్చి నా బిడ్డలిద్దరిని తీసుకొని పోతానంటున్నాడు. ఈ అప్పు ఎప్పుడైతే తీరుస్తావో మరలా తిరిగి నీ బిడ్డలు నీకు తిరిగి ఇస్తానంటున్నాడయ్యా. మరి అప్పు ఎలా తీరాలి అన్నాడు. ఇక్కడ ఒక విషయం చూడండి. అప్పుల బాధతో బాధపడుతున్న ఓ విధవరాలు ఎవరిని ఆశ్రయించింది? దేవుణ్ణి ఆశ్రయించింది. తను కావాలి అనుకుంటే తన సొంత తెలివితేటలతోటి ఎంతో కొంత డబ్బు సంపాదించవచ్చు.
తాను కావాలి అనుకుంటే తన తెలివితేటలతోటి ఆమె ఒక మంచి బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు. కానీ తాను అలాంటి తప్పు అంటే తన సొంత తెలివితేటల మీద తాను ఆధారపడలేదు. దేవుడి దగ్గరికి వచ్చింది, అయ్యా అప్పులతో బాధపడుతున్నా, ఏం చేయమంటావయ్యా అంటే అప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, అమ్మా నీ ఇంటిని కుండలతో నింపమన్నాడు, లేదా రాతి బాణలతో నింపమన్నాడు. సరే అని ఎదురు మాట మాట్లాడలేదు. వినండి జాగ్రత్తగా, ఎదురు మాట మాట్లాడలేదు. ఎదురు మాట మాట్లాడకుండా వెళ్ళి తన ఇల్లంతటిని బిందెలతో నింపింది. ఇల్లుని బిందెలతో నింపింది. అయ్యా వచ్చి నువ్వు చెప్పినట్టుగా నా ఇంటిని బిందెలతో నింపా. నీ ఇంట్లో ఏముంది? కుండలో కొద్దిగా నూనె ఉంది. వినండి జాగ్రత్త, కొద్దిగా నూనె కుండలో ఏముంది? ఇప్పుడు ఆ కుండలో నూనె పొయ్యమ్మ ఆ ఖాళీగా ఉన్న ఆ విధవరాలంటది, అయ్యా నీకేమన్నా మైండ్ ఉందా? నా ఇల్లు చూస్తే బిందెలతో నింపబడింది, ఒక్కొక్క చుక్క పోసినా కూడా ఆ ఒక్కొక్క చుక్క బిందెల్లోకి రాదు. అమ్మా నేను చెప్తున్నా, ప్రభు ఆజ్ఞ ఇచ్చారు, నువ్వు చెయ్యి. సరే అని ప్రభు ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఆమె ఆ కుండలో ఉన్న నూనె పోస్తూనే ఉంది. ఇంట్లో ఉన్న బిందెలన్నీ నూనెతో నిండిపోయాయి. కుండలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు, బిందెలన్నీ నూనెతో నింపబడ్డాయి. ఎలీషా దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా నువ్వు చెప్పావు, నా కుండలన్నిటినీ నేను నీటితో నూనెతో నింపాను. అప్పుడు ఎలీషా అంటాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఈ కుండలో నూనెను అమ్ముకొని నీ అప్పులు తీర్చుకొని మిగిలిన డబ్బుతో నీ పిల్లలని గట్టికి చాపట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. మొదటిది, ఏ అవసరము కోసమైతే దేవుడు వచ్చిందో ఆవిడ ఆ అవసరాన్ని దేవుడు తీర్చాడు. రెండవ అవసరం చాలా జాగ్రత్తగా ఉంది. రెండోది ఏంటంటే తాను భవిష్యత్తులో ఎలా బ్రతకాలో కూడా దేవుడు ముందుగానే ఆలోచించి ఆమె ఖర్చులకి, ఆమె పిల్లలు పోషించుకోవటానికి సరిపడిన అవసరాలు కూడా తీర్చారు. ఈ రోజున నువ్వు నేను కూడా మనం ఆధారపడాల్సింది దేని మీద? అందుకే నేనేమంటానంటే డబ్బు ఉందన్న గుండె ధైర్యం కన్నా కూడా దేవుడు ఉన్నాడన్న గుండె ధైర్యంతో మనం బ్రతకాలి. లేదా నా పార్టీ పదవిలో ఉన్నది అన్న ధైర్యం కన్నా కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంగా. ఎందుకంటే ఒక నాయకుడు ఇప్పుడు ఉంటాడు, మరొకసారి ఇంకొకడు వస్తాడు. ఎవరు పర్మనెంట్ కాదు. దేవుడు అనునిత్యం ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. నేను ఇంకోటి కూడా చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారు మన బ్రతుకుల్ని ఎవరో బాగు చేస్తారని మాత్రం ఆశగా ఎదురు చూడద్దు. ఎవరైనా వచ్చినా ఏమిస్తారు? ఎవరైనా వచ్చినా మన బ్రతుకులను స్థిరపరచడు, మన బ్రతుకులని బలపరచడు. మనం ఎవరైనా వస్తే ఏమెదురు చూస్తామో? ఎంతో కొంత ఇస్తారు, నా జీవితాన్ని సెటిల్ ఎవరు ఇవ్వరు. ఎవరిచ్చినా ఓ 10 పైసలో, ఓ 5 రూపాయలు, ఓ 100 రూపాయలు ఇస్తారు. దాంతో మన జీవితం స్థిరపరిద్దా? మన జీవితాన్ని స్థిరపరచువాడెవడు? దేవుడే. ఐగుప్తు దేశంలో యోసేపుని స్థిరపరిచిన వాడు ఎవడు? దేవుడే. శత్రువుల మధ్యలో నువ్వు ఉన్నా, నిన్ను ఎగతాళి చేసే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా, నిన్ను మోసం చేసే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా, నిన్ను చూసి నవ్వే వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా, నీవు దేవుడి మీద ఆధారపడితే దేవుడే నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే
నిలబెట్టువాడు ఏమైనా చేయగలవు. చెప్పబడతా. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇంకొకటి, దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పింది చేస్తే. ఇంకొక ఉదాహరణ చెప్తా. ముంతలో కుండలో గుప్పెడు పిండి కొద్దిగా, ఇక ఈ ముంతలో పిండి అయిపోయినా కొద్దిగా నూనె అయిపోయినా రేపటికి భోజనము లేదు. నిజం చెప్తున్నా, లేదు. ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. వర్షాలు లేక కరువు వచ్చింది, వర్షాలు లేక కాటకాలు వచ్చాయి, తినటానికి తిండి కూడా. ఈ సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తను పంపిస్తున్నాడు. ఇందాకలే ఏ ప్రవక్త గురించి చెప్పా, ఇప్పుడే ప్రవక్త. గురువు ఎవరు, శిష్యుడు ఎవరు? ఏలియా గురువు, శిష్యుడెవరు? ఎలీషా. ఇదేనండి. ఇక ఆవిడ అనుకుంది, పొలాన్ని ఎక్కడో మనకలాగే పుల్లలు వేరుకుంటుంది, ఉన్న కొద్దిగా పిండితో కొద్దిగా నూనెతో రొట్టెలు చేసి నా కొడుకు పెట్టి నేను చచ్చిపోతా, నేను చనిపోయినా పర్వాలేదు, నా కొడుకు బ్రతికితే చాలు. చివరి గడియ, చివరి క్షణం. దేవుడు ఎప్పుడు కూడా చివరి గడియల్లోనే ఊహించని రీతిగా అద్భుత కార్యాలు చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఊహించని గడియ. అప్పుడు ఎలీషా ప్రవక్తలు ఏలియా అంటున్నాడు, అమ్మా ఆకలేస్తుందమ్మా, ఒక ముద్ద అన్నము. మీకు ఇంకొక విషయం తెలుసా? ఏలియా తనంతడు తానుగా ఇంటికి వెళ్ళలా, దేవుడు పంపిస్తే వెళ్ళాడు. నీ ఇంటికి ఒక గురువు వచ్చాడంటే ఆయన దేవుడు పంపితేనే వచ్చాడని గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడు వచ్చాడంటే దేవుడు పంపితే వచ్చాడని గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడే వెళ్ళమన్నాడు. ఎవరింటికి? సారేఫాతు విధవరాలింటికి. ఎవరింటికి? ఆమె ఎవరు? సారేఫాతు విధవరాలు. ఇక ఆమె దృష్టిలో రేపు చనిపోతాం, ఆ తర్వాత నా కొడుకు చనిపోతారు, ఇక మాకు భవిష్యత్తు అనేది లేదు. మనం కూడా అనుకుంటాం, ఏంది ఈ అప్పులు ఎట్ట తీరాలి, ఇక చావే మార్గం అనుకుంటాం. నాకు సహాయం చేసేవాడు ఎవడో లేడేమనుకుంటాం, లేదా నా మొర ఆలకించేవాళ్ళు ఎవడు లేడనుకుంటావేమో, నా కన్నీడు తుడిచేవాళ్ళు ఎవడో లేడేమనుకుంటా. ఇక నా భర్త మారడేమో, నా కొడుకు మారడేమో, నా కూతురు మారడేమో, నా పరిస్థితులు మారవేమో అని చెప్పేసి బిడ్డలారా. అయితే ఈ పరిస్థితుల్లో దేవుడు ఏలియా వచ్చాడు. అమ్మ ఆకలేస్తుందమ్మా, ఓ ముద్ద అన్నాము. అప్పుడు ఆవిడంటది, అయ్యా కొద్దిగా నూనె గుప్పెడు, నాకు జాలదు, నీకు జాలదు, నా కొడుక్కి చాలా. సరే అని చెప్పి ముందు నాకు పెట్టమ్మా అన్నాడు. మనం అయితే పెడతామా? పోరా బాబు, ముందు నా పిల్లలు పెట్టుకొని నాయన, ముందు నా పొట్ట నిండాలా, తర్వాత నీ పొట్ట నింపుతా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచిస్తే ఎదుటోళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయలేవు. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తా. ఎదుటోళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తే నీ గురించి దేవుడు ఆలోచిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి నువ్వు ఆలోచిస్తే ఎవరు నీ గురించి ఆలోచించడు. ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తే దేవుడే నీ గురించి ఆలోచిస్తాడు. ఫస్ట్ నీ గురించి ఆలోచించడం ఆపే, ఎదుటోళ్ళ గురించి ఆలోచించు.
ఇక్కడ ఆ విధవరాలు ఎవరి గురించి ఆలోచించింది? తన గురించి, తన కొడుకు గురించి, తన ఆకలి గురించి ఆలోచించింది. సరే అమ్మ ముందు నువ్వు పెట్టమ్మన్నాడు. ఇక్కడ విధవరాల్లో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఆమె ఆ సేవకుడి మాటకి లోబడింది. సేవకుడి మాటకి లోబడి. ఈ రోజున సేవకుడి మాటకి లోబడే వాళ్ళు చాలా తక్కువ. ఓ నీ గురించి మాకంతా నువ్వు చెప్పేది ఏంది అని అంటాడు. ప్రైజ్ ద లార్డ్. సేవకుడు ఎప్పుడు తన కోసం తాను రాడు, దేవుడు పంపగా వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సరే వచ్చారు. అయితే మీరు వినండి జాగ్రత్తగా. ఏలియా అక్కడే ఉన్నాడు. కొండలో పిండి అయిపోలా, మొంతలో నూనె అయిపోలా. కరువు ఆగిపోయే వరకు, అంటే వర్షాలు పడి పంటలు పండి గింజలు చేతుకొచ్చి ఆ గింజలు పిండిగా మారి రొట్టెలు వండుకొని తినే వరకు ఆ ఇంట్లో కరువు అయిందా? రాలా. ఎవరు చేశారు కార్యం? దేవుడు. ఆ విధవరాలు ఎవరి మీద ఆధారపడది? ఆ విధవరాలు ఇంటికి ఎవరు పంపించారు? సొంత తెలివితేటల మీద అస్సలు ఆధారపడొద్దండి. అందుకే నరును నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించడం చాలా మేలు. ప్రభువుని ఆశ్రయించండి. ఆ విధవరాలు ప్రభుని ఆశ్రయించింది. వర్షాలు 3 సంవత్సరాలు లేవు, వర్షాలు పడ్డాయి, పంట బాగా పండింది. ఆ ఇల్లంతా సస్యశ్యామలంగా. ఈ రోజున మన అందరి ఇళ్లలో అప్పులేనండి. చదువు కోసం చేశామో, ఇల్లు కట్టుకోవటం కోసం చేశామో, లేకపోతే దేనికోసం, పైరు పంటల కోసం చేశామో, ఎందుకు చేశామో మనందరికీ బాగా తెలుసు. అయితే ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే సొంత ఏ పని ఎట్లాగా అనుకోకండి, దేవుడి మీద ఆధారపడండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మీద ఆధారపడండి. దేవుడు చెప్పినట్టుగా చెయ్యండి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. చిన్న సాక్ష్యమే అనుకోండి. మా ఇంట్లోనే జరిగింది. మా చెల్లికి ఒక కొడుకున్నాడు. వాడికి నత్తోడు, మాటలు రావు. వాడు బేబీ క్లాస్లో జాయిన్ చేయాలంటే వాళ్ళు ఏ అంటే ఏ బలకాలు, బి అంటే బి బలకాలు, సి అంటే వీడికి నత్తి, నోట్లో మాటలు రావు. సరే అని చెప్పేసి అంటే మామూలుగా టెస్ట్ పెడతారు. టెస్ట్లో పాస్ అవ్వాల. మా చెల్లి మరలా ఫోన్ చేసి, ఏందన్నా నా బతికి ఇట్లా ఉంది, అక్క తమ్ముడు ఇద్దరు ఒక చోట చదువుకుంటే బాగుంటుందిలే, ఈయన ఒక చోట వాడిన ఒక చోట, నేను నా ఉద్యోగం ఒక చోట, ఏందన్నా నా బ్రతికేందన్నా అని చెప్పేసి బాధపడదు. నేను అన్నాను, అమ్మ బాధపడమాక, దేవుడు చివరి గడియలోనైనా కార్యాన్ని చేస్తాడమ్మా, నువ్వైతే ప్రయత్నం చేయటం ఆపగాకమ్మా. ఇంకేం ప్రయత్నం చేశానన్నా, వాళ్ళు ఫాదర్ గారు అంతే, అక్కడ సిస్టర్స్ అనమాట, చెప్పారు చూద్దామన్నారే కానీ టికెట్ అంటే అక్కడ మన ఏమంటారు సీట్ అయితే కన్ఫామ్ చేయలేదన్నా, చాలా బాధగా ఉందనంటే, ఎందుకన్నా నా బ్రతికిలా అయిందంటే, నేను అన్నాను బాధపడమాకమ్మా, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యన్నా. నిన్న రాత్రి అనుకుంటా మెసేజ్ చేసింది, అన్న నీ అల్లుడికి స్కూల్లో సీట్ వచ్చిందన్న. గట్టి చప్పట్లు కొట్టి నేను ఆ అమ్మాయిని అడిగా, ఏం చేసావమ్మా అంటే, నేను దేవుడి మీద ఆధారపడి నా దేవుడికి మొరపెట్టుకున్న, మాటలు రాని వాడికి ఆ స్కూల్లో ఏమిచ్చారట? సీట్ ఇచ్చాడు. చివరి క్షణంలో దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే ఎవరు నమ్మకూడదు? మనుషులు నమ్మకూడదు. మళ్ళా చదవండి అమ్మా, అది ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. నన్ను విడనాడి నరుణ్ణి నమ్మువాడు నరమాతృ మీద ఆధారపడువాడు ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు శాపగ్రస్తమైన జీవితం చూద్దాం. ఏ జీవితం? ఇప్పుడు వరకు దేవుణ్ణి నమ్మిన 3 ఆశీర్వాదాలు చూసాము. అయితే ఇప్పుడు నాశనమైన జీవితాలు కొన్ని చూద్దాం. ఫస్ట్ కయీను ఆబేలుని తీసుకుందాం. ఎవరిని? కయీను ఆబేలు తీసుకుందాం. కయీను ఎవరు? మోసగాడు ఒకే వ్యవసాయ చేసేవాడు. ఆబేలు ఎవరు? గొర్రెల కాపరి. ఇందులో అయ్యో నేను నా మంచి వస్తువులను దేవుడికి ఇస్తే నాకేంటి
లాభము, నాకేంటి ఆశీర్వాదము అనుకొని ఏ గింజలు ఇచ్చాడు? తాలి గింజలు ఇచ్చాడు. గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి గింజలు ఇచ్చాడు. మనం కూడా దేవునికి ఇచ్చేది ఏదైనా పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏబేలు దగ్గరికి వద్దాం. ఆయన మందలో ప్రథమ గొర్రె పిల్లను, దాని కొవ్వును దేవుడికి ఇచ్చాడు. వీళ్ళలో సొంత తెలివితేటల మీద ఆధారపడ్డవారు ఎవరు? దేవుని మీద ఆధారపడ్డవారు ఎవరు? దేవుని మీద ఆధారపడ్డవాడేమో ఏబేలు. సొంత తెలివితేటల మీద, డబ్బుంటే చాలే రేపు బాగుంటుంది పరిస్థితి అనుకున్న వాడి మీద ఏమైంది? శాపం ఇంకా రాలా. అంటే తన సొంత తెలివి చూడండి. దేవుడికి ఏమన్నా తెలుసా? నేను తాలిగింజలో ఇచ్చేది. దేవుడికి ఏమన్నా తెలుసా? నేను సినిగిపోయిన నోటు ఇచ్చేది. దేవుడికి ఏమన్నా తెలుసా? నేను ఇచ్చేది. దేవుడికి ఏమన్నా తెలుసా? దేవుడు ఏమెరిగిన వాడు? సమస్తం ఎరిగినవాడు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హృదయాన నీ ఆజ్ఞలు రాసి మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. ప్రైజ్ ది లార్డ్. ఏమెరిగిన వాడు? మనసెరిగినవాడు. మనసెరిగిన వాడంటే మీకు ఒక సత్యం చెబుతా వినండి. మనసు ఎరిగిన వాడు. పేతురు గారు, యోహాను గారు అననీయ సఫీరా ఇంటికి వెళ్ళారు. సఫీరా, నీ పొలమును ఎంతకు అమ్మావు అంటే నేను 50 రూపాయలకే. అప్పుడు అంటాడు పేతురు, నీవు దేవునితో అబద్ధమాడిన సంగతి, అబద్ధమాడుతున్న సంగతి ఎవరు తెలుసు? సఫీరాకు తెలుసు, దేవుడు తెలుసు. దేవుడు ఎవరికి తెలియచేశాడు? పేతురికి తెలియచేశాడు. ఎందుకు ఈ మాట పలుకుతానంటే మన మనసులో ఉన్నది దేవుడికి తెలుసు. స్వార్థమా, నిస్వార్థమా, గర్వమా, కుళ్ళుబోత్తనమా, వాడుకొని వదిలేయాలనుకుంటున్నామా, ఏందా అనేది దేవుడికి బాగా తెలుసు. సో అలాగే వీళ్ళిద్దరు మనసులు చదివారు. ఎవరు చదివింది? దేవుడు. ఎవరి మనసు చదివాడు? కయీను మనసు చదివాడు, ఏబేలు మనసు చదివాడు. ఎవరిది స్వీకరించాడు? అమ్మా, ఏబేలుది స్వీకరించాడు. ఎందుకని? ఆయన ఇచ్చిన దాంట్లో పరిశుద్ధత ఉంది. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన దేవునికి లోబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుడికి లోబడాలి. అయితే దేవుని బిడ్డలారా, సొంత తెలివితేటల మీద ఆధారపడ్డాడు. దేవుడికి తాలి గింజలు ఇద్దాంలే, మేలుమి గింజలు మనం దాచిపెట్టుకుందాము. మా తమ్ముడు, వినండి జాగ్రత్త, మా తమ్ముడు మంచి అన్ని దేవుడికి ఇస్తున్నాడు, తిక్కలోడు, వాడికి ఎట్ట బతకటమో తెలియదు. మిమ్మల్ని కూడా అంటారు, తిక్కలోడు గుడికి పోతున్నారు, ఆదివారం ప్రార్థన పోకుండా తిక్కలోడు గుడికి పోతున్నారు, చూడు దేవుడికి అంటే ముందే 100 రూపాయలు ఇస్తాడు, ఆమెకున్న అప్పులు అన్నీ పక్కన పెట్టింది, దేవుడి కంటే ముందు అడుగు రూపాయి ఇస్తుంది అని చాలామంది మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఉదాహరణకి ఈ రోజున మన ఇళ్ళల్లో అప్పులు ఉందా అనుకో, ఇంటి పొడుగుత మనిషికి 1000-2000 వేసుకొని ఇస్తున్నారు అనుకో. సరే ఉదాహరణ నాకే అప్పులు ఉన్నాయి, 10 లక్షల అప్పుని అనుకో. దేవుడికి ఎంత ఇచ్చా? నేను 1000 రూపాయలు ఇచ్చాననుకో. జనం నన్ను ఏమంటారు? ఏమా అప్పులు ఉంచుకొని ఇకపోతే ఏమండి? అప్పుడు ఆవిడేమంటది? నాకు అప్పు ముఖ్యం కాదు, దేవుడే ముఖ్యం. దేవుడికి నేను 1000 రూపాయలు ఇస్తే రేపు ఏదో ఒక రూపంగా 10,000 ఇస్తాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అయితే మనలో చందమంది ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. వాళ్ళు ఎగతాళి పట్టించుకోగాకండి. అలాంటి వాళ్ళు ఎగతాళి ఎప్పుడు ఉదాహరణకి పక్కమటోడు సేనో నీకు 40 బండిని, నీ చేలో 30 బండిని, 40 బండినోడే ఇవ్వాల, 30 బండినోడు మాత్రం ఒకటి ఇచ్చారు. అందరూ అంటారు, తిక్కలోడా తక్కువ బండిని ఎందుకు ఇచ్చావురా, కౌళ్ళు కూడా నీకు రాలేదురా అనొచ్చు. కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. కయీను ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఏమక్కో కయీను దేనికి ఇచ్చాడు? డబ్బులకి ప్రాధాన్యత ఇచ్చాడు. డబ్బులకి. తాలి గింజలన్నీ ఎవరికి? దేవుడికి. మంచి గింజలన్నీ ఎవరికి?
ఆయనకి. ఒక ధనవంతుడు అనుకున్నాడట, ఏమనుకున్నాడట, నా ప్రాణమా తినము తాగుము సుఖించము ప్రశాంతంగా నిద్రపో అన్నాడట. ఒరే పిచ్చాడు, ఈ రాత్రికి నీ ప్రాణాలు పోతే నువ్వేం చేస్తావు అన్నాడట. సరే, అట్లాగే ఏం జరిగింది, ఇచ్చారు. కయీను ఏమో త్రోసేశాడు, ఏబేలు ఏమో ఆశీర్వదించాడు. ఆబేలేమో దేవుని దృష్టిలో ప్రసన్నుడయ్యాడు, కయీనేమో దేవుని చేత తృణీకరించబడ్డాడు. వినండి జాగ్రత్తగా, మనము దేవుని చేత అంగీకరింపబడిన వాళ్ళంగా ఉండాలి. దేవుని మీద ఆధారపడివాడు దేవుని చేత అంగీకరింపబడిన వాడైతాడు. సొంత తెలివితేటల మీద ఆధారపడ్డవాడు దేవుని చేత తృణీకరించబడిన వాడే ఉంటాడు. ఈ రోజున నిన్ను నీవు అడుక్కో, కూర్చోరా అయ్యా పొద్దుగానే. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఎవరు ఆశీర్వదించాడో చూద్దాం. కయీనేమో దేశ దిమ్మరయ్యాడు, ఆబేలేమో దేవుడి కోసం రక్తాన్ని చిందించిన వ్యక్తి అయ్యాడు, హతసాక్షి అయ్యాడు దేవుడి కోసం, నీతి కోసం, సత్యం కోసం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఆబేలు చనిపోయిన తర్వాత కూడా ఆయన రక్తమట దేవుడికి మొరపెడుతుంది. అంటే నీతిమంతుని రక్తం మరణించిన తర్వాత కూడా దేవుడికి ఎందుకని? రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. ఈ మాటలు నేనెందుకు పలుకుతున్నా, దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి నువ్వు నీతిగా బ్రతికితే నువ్వు చనిపోయిన తర్వాత నీ రక్తము కూడా దేవుడికి మరపెట్టింది, అంత ఉంది. అది చివరికి కయీను ఏమన్నాడు, అయ్యో నువ్వు ఏ దిమ్మరవైతా, సొంత తెలివితేటల మీద ఆధారపడి వాడు ఏమవుతాడు? ఏ దిమ్మరి? దేశ దిమ్మరి, దిక్కు మొక్కు లేనటువంటి దేశ దిమ్మరి అవుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుణ్ణి విడనాడి, ఎవరిని విడనాడి? దేవుణ్ణి విడనాడి నరమాత్రుడి మీద ఆధారపడివాడు ఎవడట? ఇప్పుడు కయీనా శాపగ్రస్తుడు, ఏబేలా? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. కయీనా, ఏబేలా? కయీను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ విషయంలో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి. ధనవంతుడు పేదోడు ఉన్నాడు, ధనవంతుడు నిజం చెబుతున్నాడని మీకు తెలుసు, ఆ పేదవాడు నిజం చెబుతున్నాడని మీకు తెలుసు, ధనవంతుడు అబద్ధం చెబుతున్నాడని మీకు తెలుసు. ఎవరి మాట నెగ్గిద్ది? ధనవంతుడి మాట, పేదోడి మాట? గట్టి చెప్పండి, ధనవంతుడి మాట. అది మన స్థితి, పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుణ్ణి విడనాడి, ఎవరిని విడనాడి? దేవుణ్ణి విడనాటడం అంటే ఏంటి? ప్రార్థన లేకుండా బ్రతకటమే, వాక్యం లేకుండా బ్రతకటమే, దేవుని సన్నిధికి రాకుండా బ్రతకటమే, దైవ భయం లేకుండా బ్రతకటమే. ఇదే దేవుణ్ణి విడనాడటం అంటే. దేవుణ్ణి అంటిపెట్టుకున్నవాడు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాడు, దేవుణ్ణి అంటిపెట్టుకున్నవాడు ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటాడు, దేవుణ్ణి అంటిపెట్టుకున్నవాడు ఎప్పుడు ఆశీర్వదింపబడిన వాడులాగే ఉంటాడు. మనం ఎవరిని అంటిపెట్టుకోవాలి? దేవుని. అమ్మా చదువు తల్లి మరలాది ఎక్కడున్నా? ఇర్మియా గ్రంథం 17:5 ఉన్నాం. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నన్ను విడనాడి నరుణ్ణి నమ్మువాడు నరమాత్రుడి మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. ఇది అయిపోయింది. నెక్స్ట్ చదువు తల్లి. అతడు ఎడారిలో ఎదుగు తుప్పు వంటి వాడు. ఎదుగు తుప్ప వంటి వాడు. ఎదుగు తుప్ప అంటే ఏంటిది? ముళ్ళ పొద. అవునా? ముళ్ళ పొద వాళ్ళు ఎవరికైనా ఉపయోగమా? అది తనకు ఉపయోగం ఉండదు, పక్కంటోళ్ళకు కూడా. ఇంతకు ముందు అంటే పొయ్యిలో పొడలకు వాడేవాళ్ళు అనుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు. ఇప్పుడు తుప్ప అంటే నేను చెబుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ఇటు పక్క ఏమంటారు కానీ ఢిల్లీ చెట్లు అంటారు, మా సైడ్ మీరేమంటారు? ముళ్ళ చెట్లు అంటారు. ముళ్ళ చెట్టు కింద ఎవడైనా సేద తీరగలడా?
ఎవ్వడు. అంటే అది తనకు ఆశీర్వాదం కాదు, పక్క అమ్మటోడకు కూడా ఆశీర్వాదం తనకు దీవెనకరం కాదు, పక్క అమ్మటోడకు కూడా కాదు. దేవుణ్ణి విడనాడితే నీకు దీవెన కాదు, నువ్వు పక్క అమ్మటోడ దీవెన కాదు, నీ కుటుంబానికి దీవెన కాదు. గుర్తుపెట్టుకోండి. కానీ నేను చెప్పా కదా ఫాదర్ గారు, మరి దేవుని విడనాడి మేము బాగానే ఉన్నాంగా, గుడికి రాకుండా బాగానే ఉంటున్నాంగా, ప్రార్థనకి రాకుండా బాగానే ఉంటున్నాంగా, బైబిల్ చదువుతా బాగానే ఉంటున్నాంగా, నడుట్లో పేకాటాడుతా బాగానే ఉంటున్నాంగా అని అనుకుంటా ఉండొచ్చు. లేదా అర్ధరాత్రి 1 గంట 2 దాకా ముచ్చట్లు చెప్పుకుంటా మేము బాగానే ఉంటున్నాం కదా అని అనుకోవచ్చు. మీరు బాగానే ఉంటారు. దేవుడా 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 అనేవాడికేమో ఒళ్ళంతా కురుపుడు వచ్చినాయి. దేవుడా 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 అనేవాడికేమో తినటానికి తిండి లేదు. దేవుడా దేవుడా అనేవాడికేమో బల్ల మీద నుండి జారిపడే ఎంగులు మెతుకులు కూడా దొరకలేదు. ఏందయ్యా, అందుకే దేవుడు లేడు, ఏం లేదు అని చాలామంది అనేవాళ్ళు ఉంటారు. దేవుణ్ణి వదిలిపెట్టేవారు, దేవుణ్ణి విడనాడువారు, దేవుణ్ణి మర్చిపోయేవాడు, దేవుడు లేకుండా బ్రతికేవాళ్ళు ఎలాంటి వాళ్ళట? శాపగ్రస్తులు కాదు, శాపం అయిపోయింది, నువ్వు ఇంకా శాపం కాడున్నావు, పాపాన్ని రుద్దుతా. 2వ మెట్టు కాడున్నా మనం. ఎడారిలో తుప్ప వంటి వారం. చేపలు రుద్ది ఏడుంది, శాపం కాడుంది. ప్రైజ్ ద లార్డ్. కాల పక్కన బాగా దొరుకుతుంది ఎట్టుకుంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఊరికి నాన్నలే నవ్వగాక మళ్ళీ కొట్టేవు సీరియస్గా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 2వ మెట్టు ఏ మెట్టది? నరమాత్రుల మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు. మళ్ళీ శాపం కాడ అంటావో. ఎడారిలో ఎదిగే 2వ పాయింట్ అది. ఎడారిలో ఎదిగే అందరు శాపం కాడే ఉన్నారు. శాపలు రుద్దారని ఎలా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో ఎదిగే తుప్ప వంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే, తినటానికి తిండి లేదు, ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి ఆయన్ని నాకే బాగుంది. అయితే బ్రతికినంత కాలం అలా ఉండొచ్చు. చచ్చిపోయారు, 2 చనిపోయారు. ఎవరెవరు చనిపోయారు? ధనవంతుడు చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఒక్కోసారి తిండి కూడా కరువైపోయింది. ఏలియాకి తిండి కరువైపోతే కాకుల ద్వారా భోజనాన్ని పంపించాడు. కరువైద్ది. ఒకసారి ఆస్తి అంతా కోల్పోవాల్సి వచ్చింది, ఒకసారి సమస్తాన్ని. చివరికి దేవుడి సిలువలో ఏమన్నాడు? నాకు దాహం ఆగుతుంది అన్నాడు. దేవుని కోసం బ్రతకటం అంటే అంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడి కోసం బ్రతకటం చాలా చాలా కష్టం, చాలా కష్టం. కానీ లోకానుసారం బ్రతకటం చాలా ఈజీ. కుమారికి మాట కుమారి మాట, ప్రేమ మాట ప్రేమకి, మౌనిక మాట మౌనికాకి, సలోమి మాట సలోమికి, ఇట్లా ఎవరు మాట్లాడు చెబితే బాగానే ఉంటాం. మీరు కూడా తెలుసు, వాడు ఆ మాట ఆడ, ఈ మాట ఈడ ఈ మాట, అందరూ తెలుసు వాడు అట్టా చూడాలి. కానీ ఆడిని సంకనెక్కించుకొని ఏం చేస్తారు? తిరుగుతారు. మయ్య బంగారం అయ్య రారా. వీళ్ళు ఎందుకు తిరుగుతారు తెలుసా? వీళ్ళు ఎందుకు రమ్మంటారు తెలుసా? ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. వాడి తెలియదు, వాడు ఈయన వాడుకుంటున్నారని. వాళ్ళు అనుకుంటారు, అబ్బో నన్నే అడిగారులే అని మొత్తం ఇప్పి చెబుతారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఆ చివరి భవానీ ఇంటి కాడ స్టార్ట్ చేసి, ఈసారి ప్రసాదాలు. ఏ ప్రసాదు? కాదు నీలం ప్రసాదాలు ఇంటిదా మొత్తం. వీళ్ళన్నీ చెప్పిన తర్వాత తెల్లారి వచ్చింది సాక్షి టీవీలో, తెల్లారి వచ్చింది జెమినీ టీవీలో. పాప మనిషి చచ్చిపోయినాక వాడేస్తాడు. ఏమంటండి, ఇప్పుడే అందినా ఇప్పటికి ఊరంతా వెళ్ళిపోయామంటది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా నిన్ను అడుగుతున్నారంటే నీ నుంచి ఏదో వాళ్ళకు కూడా తెలుసు. నీ నుంచి రాబడతారే కానీ నీకేది చెప్పరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కూడా నేనేం చేస్తున్నారని అర్థం, వాడుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు ఏమనుకుంటున్నారా అని తెలుసుకో. కానీ తెలుసుకొని మనం ఏమైనా చేయగలమా? తెలుసుకొని మార్చగలమా? ఏం మార్చలేము. కాదు తెలిసిద్ది అంతే, ఓహో దేవ సహాయం ఎట్లాటోడు అని. ఇలాంటిది తెలిసిద్ది అంతే. తెలిసినప్పుడు మనం ఏం చేయాలా?
జాగ్రత్త పడాలా. ఇది అసలు పాయింట్. మనం జాగ్రత్త పడక వాళ్ళతోనే బబులుగమ్ అయిపోతాం. అది ఉతికినా పోదు, ఏ వేసి ఉతికినా పోదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది బురద, అది పేడ, అది పెంట అని తెలిసినప్పుడు మళ్ళీ దాని మీద ఏమేస్తాం? అబ్బో భలే వాసన వస్తుంది అంటాడు. దాంట్లో రాళ్ళు వేయగాకండి, దాని పక్క నుంచి తొలగిపోవటం చాలా. కొంతమంది కావాలని అందులోనే ఏమేస్తారు, కొంతమంది బైక్ మీద వెళ్ళేటప్పుడు చూడండి దాన్ని తొక్కిస్తారు, ఇంటికి వచ్చినాక సువాసన వస్తూనే ఉంటుంది. పనికి మాలిన బుద్ధి, పనికి మాలిన అలవాటు. సో ఇదంతా ఎందుకు చూస్తున్నా? ధనవంతుడు అనుకున్నాడు నేను బాగానే ఉన్నా అనుకున్నాడు. ఇద్దరు చనిపోయారు. ఎవరిద్దరు చనిపోయింది? తిండి కరువైనోడు చనిపోయాడు, బట్టలు లేనోడు కరువైనోడు చనిపోయారు. దేవుణ్ణి నమ్ముకుంటే ఒక్కోసారి కరువు కూడా వచ్చిందండోయ్, కరువు వచ్చింది. ఉదాహరణకి యాకోబు ఏమయ్యాడు? ఇజ్రాయేల్ అయ్యాడు. దీవించబడ్డాడా లేదా? దీవించబడిన యాకోబు దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిందా లేదా? మళ్ళీ సరళ ఐగుప్తు దేశానికి వచ్చాడు, అలా ఆకలి తీరింది అనుకో. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న వాడి కోసం ఎవరు వచ్చారు? గట్టి చెప్పమ్మా. దేవదూతలు. రేపు నువ్వు దేవుణ్ణి నమ్ముకొని చచ్చిపోతే ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. దేవదూతలు మట్టి చేశారో లేదో తెలియదు కానీ దేవదూతలు వచ్చారు, అబ్రహాము వడిలోనికి చేర్చారు. ధనవంతుడు పాతాళానికి త్రోసేయబడాలనుకుంటున్నావా, ఎత్తబడాలనుకుంటున్నావా? మరి ఎత్తబడాలంటే ఎవరు నమ్మాలా? ఎందుకు? శాటిలైట్ ఒకటి పెట్టండి, అయ్యన్నపాలెం శాటిలైట్. ఈ శాటిలైట్లో ఏం వార్తలు? ప్రైజ్ ద లార్డ్. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మంచిది చెడుగా, చెడును మంచిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు శాపం పాలయ్యారు? ఇద్దరు. ధనం మీద ఆధారపడ్డటువంటి ధనవుడు శాపం పాలయ్యాడు. ధనం మీద ఆధారపడినటువంటి ఎవరు? కైనా ఆబేలా? కైను శాపం పాలయ్యాడు. నీ జీవితం శాపం కాకుండా ఉండాలంటే ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద. నాదో ప్రశ్న, నిన్నటి వరకు భక్తిగా గుడికి వచ్చారు మీరు, ఈరోజు గుడికి రావట్లా, ఎందుకు రావట్లా? నిన్నటి వరకు భక్తిగా గుడికి వచ్చారు, అయ్యా నువ్వు దేవుడు అయ్యా, దేవుడిలాగా వచ్చావయ్యా అని అంటారు, మంచిదే. మరి నిన్నటి వరకు భక్తిగా గుడికి వచ్చి భక్తిగా ప్రార్థన చేసి భక్తిగా వాక్యం విన్నా నువ్వు ఈ రోజున నువ్వు భక్తిగా గుడికి రాకుండా ఉన్నావంటే అంటే నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలేదా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలేదనా? ఇవ్వలేదు అని చెప్పేసి దేవుడి దగ్గరికి రాకుండా ఉండాలి. దేవుడి మీద నిందలేయటానికి, దేవుడి మీద నిందలేయటానికి దేవుడు లేడు, దేవుడు ఉంటే నా బతుకు ఎందుకు ఇట్లాగా ఏడ్చింది అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను చెప్పా, చివరికి ప్రాణం పోయినా కూడా దేవుడిని మాత్రం. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? మేము ఆరాధించే దేవుడు మమ్మలను రక్షించక పోయినా, ఆశీర్వదించక పోయినా మేము మాత్రం యావేనే ఆరాధిస్తాం. ఇప్పుడు జబ్బు వచ్చింది శరీరానికే కానీ ఆత్మకైతే కాదుగా. మరి దేవుడు ఎందుకు వదిలిపెడుతున్నావు? ఎందుకు దేవుడి మీద ఆధారపట్లా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు లేపితే కుదిరిద్దా? ఏదో పాట ఉంది కదా, ఇదే చివరి దినమైతే, ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వర్గం, ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వర్గం. కాబట్టి ఎటువైపు నీ ప్రయాణం? దేవుని మీద నమ్మితే ఆశీర్వాదం, నరుని నమ్మితే చెప్పండి గట్టిగా శాపం. శాపంలోంచి ఎలాగంటదట? ఎడారిలో నాటిన ఎలాగా తుప్ప, ముళ్ళ తుప్ప.
అది నీకు ఆశీర్వాదం కాదు, నీ పిల్లలకు కాదు, నీ భర్తకు కాదు, నీ భార్యకు కాదు, ఎవరికి ఆశీర్వాదం కాదు బిడ్డలారా. తర్వాత చదవమ్మా. అతనికి ఎలాంటి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరగని చెట్టి పర్ర, చౌటి పర్ర. అక్కో ఒక చెట్టు పర్ర కాదు, చౌటు పర్ర అంటే చౌటి నేల. చౌటి నేల మొక్కలు పెరుగుతాయా? పెరగో. ఏ మొక్క పెరగదో అంటే మన బ్రతుకు ఫలించినటువంటి ఓ బ్రతుకు అవుద్ది. మన హృదయము నిస్సారమైన బ్రతుకు అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుణ్ణి నమ్ముకోకపోతే మన హృదయము నిస్సారమైన హృదయం. దేవుని నమ్ముకోకపోతే మన నేల చౌటి నేల. దేవుని నమ్ముకోకపోతే ఓ మొక్క రాదు. ఏదో పాట ఉంది కదా, ఏ పాట? పూతే లేదే పిందేరాదే పచ్చని ఆకులతో నిండే అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు పూతాలేదే పిందే లేదే పచ్చని ఆకులతో నిండే అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఉదాహరణ చెప్పి మనము దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల కలిగే ఆశీర్వాదాలు చెప్తా. రెండవ ఉదాహరణ మీకు తెలుసు, బైబిల్లో కూడా రాత్రంతా కూడా చేపలు పట్టారు. ఒక చేపన్న పడిందా లేదా? పడవలో ఎవరు లేరు? పేతురున్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉంది, పడవ ఉంది, వల ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమి లేదు? ఇల్లుంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మేడ మిద్ద ఏసీ, ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్, కూలరు, టచ్ ఫోను, ఐఫోను, ఓ ఫోను, సి ఫోను, ఏ ఫోను, బి ఫోను అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కలే లేరు. ఎవరు లేరు? ఎవరు లేరు? గుర్తుపెట్టుకోండి, యేసయ్య లేడు. పడవలో యేసయ్య లేడు. పడవలో యేసయ్య. ఇప్పుడు వీళ్ళు చేపలు ఎప్పుడు పట్టారు? రాత్రిపూట పట్టారా, పగలు పట్టారా? రాత్రి దేని సూచిస్తుంది? చీకటిని. చీకటి అనగా క్రీస్తు లేని జీవితమే చీకటి జీవితం. ఎందుకు? యేసయ్య ఉన్నాడు, లోకమునకు వెలుగును నేనే. ఆయన లేకుండా మనం చేపలు పట్టొచ్చా? పట్టకూడదు. ఆయన లేకుండా నాటేయకూడదు, కోత కోయకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, భార్యాభర్తలు ఇద్దరికి చదువు రాదు. సపోటాలు కోసేటప్పుడు ప్రార్థన చేయించుకుంటారు, సపోటాలు మార్కెట్కి వేసేటప్పుడు ప్రార్థన చేయించుకుంటారు. ఈ పువ్వు ఉంటుంది కదా, ఏంటిది అది? క్యాబేజీ ఫ్లవర్ విత్తనాలు నాటేటప్పుడు ప్రార్థన చేయించుకుంటారు, కోసేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఇలా వాళ్ళిద్దరూ కూడా ముందు, అంటే విత్తనం నాటే ముందు, విత్తనాన్ని మొక్కగా కోసేటప్పుడు కూడా ప్రార్థన చేయించుకుంటారు. అయితే మొన్న పోయినసారి వరదలు వచ్చినాయట, చుట్టూరు అన్ని పొలాలు మునిగిపోయినాయి అంటే, కానీ వాళ్ళ పొలం అయితే మునిగింది. కానీ మునిగిన తర్వాత విత్తనాలు నుంచి మొక్కలు కొత్తగా వచ్చినాయట. వాళ్ళు ఫోన్ చేసి చెబుతున్నారు, మా ప్రార్థన వ్యర్థము కాలేదు. ఇద్దరు చదువురాని భార్యాభర్తలే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కొడుకు ఇంటర్ అయిపోయి డిగ్రీలోకి అడుగు పెట్టాడు, కూతురు ఇంటర్లో అడుగు పెట్టింది. వాళ్ళు ప్రతి నెలకొకసారి లేదా 2 నెలలకు ఒకసారి నా దగ్గరకు వస్తారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకొని చక్కగా వెళతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూనే ఉంటారు. ఎందుకు నేను ఈ మాటలు పలుకుతున్నానంటే, క్రీస్తు లేకుండా మనం ఏ పని చేయకూడదు. ఒక విత్తనం నాటినా ఒక కోత కోసిన, ఒక నాటి వేసినా ఒక కోత కోసిన, ఏ చేసినా కూడా దేవుడు లేకుండా చేయకూడదండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు నమ్మరు కానీ మీరు అనుకుంటారు, చాలామంది సరదాగా ఫాదర్ గారు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు కారులో అనుకుంటారు. కానీ కారు ఎక్కగానే మేము చేసే పని ఏంటి తెలుసా? ప్రార్థన చేసుకుంటాం.
తలా ఓ 10 నిమిషాలు, తలా ఓ పావు గంట, తలా ఒక అరగంట ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటాం. ఎందుకని? ప్రభువా, మేము వెళ్ళబోయే స్థలాన్ని దీవించు, ప్రజలను సిద్ధపరచు, సౌండ్ సిస్టమ్ సిద్ధపరచు. అప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే అక్కడ అందుకే శతాధిపతి ఏమంటాడు? నువ్వు నా ఇంటికి వచ్చుటకు అర్హుడని కాను, మీరు ఇక్కడ ఉండి ఒక్క మాట పలికితే అక్కడ ఉన్న సేవకుడు. ఈ విశ్వాసంతో మేము ప్రయాణం చేస్తూనే ఉంటాము, అక్కడికి వెళతాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ప్రభువు లేకుండా మనం ఏ పని చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, శిష్యులు ప్రభువు లేకుండా చేపలు పట్టారు. చివరికి నేను చెప్తున్నా, మన సంసారంలో కూడా ప్రభువు ఉండాలండి. భర్త మనసును దేవుడికి అర్పించి ప్రార్థన చేయాలి, భార్య మనసు ప్రభువుకి అర్పించి ప్రార్థన చేయాలి. ఆ సంసారాన్ని దేవుడే చక్కబరుస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సంసారంలో కూడా ప్రభు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే బిడ్డలారా, యేసయ్య లేడు పడవలో, చేపలు పడ్డాయా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. చప్పట్లు కొట్టండమ్మా, భోజనాలు ఉన్నాయమ్మా, బిర్యానీ ఉందమ్మా, మీరు గట్టిగా కొట్టండమ్మా, పులిహోర ఉందమ్మా, దోసకాయ పచ్చడి ఉందమ్మా. మేము అందరికి పోయి బయటికి వెళ్ళి అందరి చేత చప్పట్లు కొడుతున్నాం, మీ చేత కొట్టిలేకపోతున్నాం. ఈ చేతులకి నేనేం అనలేదమ్మా, నేనేం అనలా. ఏం రాలేదా? కండ్లు ఎరగదీయాలా? ఈడ కొట్టకుండా ఆడ ఎరగదీస్తే అవి ఇరిగిపోతాయి. అర్థమైందా? గట్టి కొట్టండి. రాత్రంతయు శ్రమ రాలేదు ప్రభు జయము. అసలకే బాటిల్ మూత ఎంత సంతోషం, బాటిల్ మూత ఎంత సంతోషం. టీవీ ఆన్ కాకపోతే ఈడ సప్పట్లు కొట్టమంటే గీకుతున్నారు, అరిసి. ఈటుకున్న దురద పోను కాక ఏ చేతులకి. ప్రైజ్ ది లార్డ్. 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 చప్పట్లు కొట్టండి. ఒకసారి ప్రార్థనకి వెళ్ళాం మొన్నే. ఎక్కడంటే ఆగిరిపల్లి దగ్గర ఒక ఊరు తోటపల్లి ప్రార్థనకి వెళ్తే ఒక ముసలాం ఇటు కొడుతుంది. ప్రార్థన అయిపోయాక ఏమంతా తేలుద్దామని చెప్పి, ఏం చేస్తున్నావు అంటే, అయ్యా కొట్టిన సప్పట్లన్నీ నీకు ఎందుకు కొట్టివంటే, బయట భోజనాలు చల్లారిపోకుండా నువ్వు తొందరగా ప్రార్థన ముగిస్తావని కొడుతున్నాను. అవ పెన్షన్ తీసుకున్నావా అంటే ఇటు తీసుకుందంట, సప్పట్లు అటు కొట్టిందంట. మొత్తం ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదామా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలు రాజునా పడవా నడిపించు నావా. ఇప్పుడు ఎందుకు పలలా? ఆత్మార్పణ చేయకయే ఏం చేయాలా? అంటే చేపల పట్టక ముందు వాళ్ళు ప్రార్థన, చేపల పట్టక ముందు వాళ్ళు దేవుడికి సమర్పణ చేయలా. అలాగే విత్తనం నాటక ముందు పొలాన్ని దేవుడికి, విత్తనాన్ని దేవునికి సమర్పించాలి. అప్పుడు నేలని సారవంతంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. విత్తనాన్ని, నకిలీ విత్తనాన్ని కూడా మంచి విత్తనంగా మారుస్తాడు. అందుకే ఏం చెయ్యాలా?
ఏం చేయాలి? ప్రార్థన. సరే, విత్తనం మొలకెత్తిన గిట్టుబాటు ధర వచ్చిందా? సరే, గిట్టుబాటు ధర వచ్చింది, డబ్బులు బాగున్నాయి, హ్యాపీగా ఉంటావా? సరే, ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నా. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే మీరు చెప్పాల. ధనవంతుడు ప్రవేశించటం కంటే వంటే సూది బెజ్జం. ఎందులో? సూది బెజ్జం ఎంత మీకే కనపడదు. ఆ వంట ఎంత ఉంటుంది? 12 అడుగులు 13 పట్టిద్ది. అందులో ఈ వంట ఏ విధంగా అయితే ఆ సూది బెజ్జంలో పట్టదో, మనం కూడా పరలోకానికి వెళ్ళాం. విత్తనం మొలకెత్తిన, పంట బాగా పండిన, గిట్టుబాటు ధర వచ్చిన, ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకొని సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు వలె మనము పరలోకానికి వెళ్ళాం. ఈ పడవలో చేపలు ఎందుకు పడలా? ఆత్మార్పణ చేయలా. అంటే పనికి ముందు ప్రార్థన, వాళ్ళ వలను కానీ వాళ్ళ పడవను కానీ ఆ గలిలియా సరస్సును కానీ సమర్పించలా దేవుడికి. ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలివే, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఎవరు ఆ రెడ్ షర్ట్ ఆయన చప్పడ కొట్టట్లేదు? ఆశా నిరాశాయే ఆవేదని దురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడినా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కదండి. తెల్లారింది, ఏం సరి చేసుకుంటున్నారు? వలలు సరి చేసుకుంటున్నారు. ఇక చాలయ్యా, ఈ పడవ మనకి, మనం కూడా మన బ్రతుకులు మారవు, ఇంతేలే, మనల్ని బాగు చేసేవాడు ఎవరు రావనుకోగా. ఆ లోపున ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? యేసయ్య వచ్చాడు. ఏమన్నాడు? పడవలోకి ఎక్కాడు. తర్వాత ఏమన్నాడు? లోపలికి నెట్ అన్నాడు. చూడండి జాగ్రత్తగా. ఎవరు రావాలా పడవలోకి? మన బ్రతుకుల్లోకి ఎవరు రావాలా? మన సంసారంలోకి ఎవరు రావాలా? మన పైరు పంటల్లోకి ఎవరు రావాలా? మన జీవితాల్లోకి ఎవరు రావాలి? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, అన్నీ చేస్తారని ఏమి చేయరు. అంతా అంతా శూన్యమే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక పడవని ఎటువైపు ఏమన్నారు? పడవని ఏమన్నారా? అదే నువ్వు వినాలా, నాకు తెలుసా. వలని ఎటువైపు ఏమన్నారు? కుడివైపు వేయమన్నారు. ప్రైజ్ ద లార్డ్. కుడివైపు ఎందుకు వేయమన్నారు? కుడివైపు మంచివారు ఉన్నారు. గొర్రెలు కుడివైపు, మేకలు. గొర్రెలు దేని సూచిస్తున్నాయి? విధేయత కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు, దేవునికి సేవ చేసిన వారు, వారి దీపాలను వెలిగించుకున్న వారు. కుడివైపు వేయమన్నారంటే నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా దేవునిలో ఉంటే ఇయ్యాల. ఎడమవైపు ఎవరిని సూచిస్తుంది? మేకలు. ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టలా, దప్పికేసిన వాళ్ళకి వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాల. సో దేవుడు ఎటువక్క ఏమన్నారు అంటే, కుడి ప్రక్కన ఉన్న గొర్రెల వలె మీరు ఉండండి, ఆ తర్వాత వలని వేయండి. ప్రైజ్ ది లార్డ్. 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 మీకు అక్కడ వరకు ఎందుకు? నా చేతుల్లో కరెక్ట్గా 50,000 ఉన్నాయి. 50,000తో మన 2 బాత్రూమ్స్, ఆ గృహ ఎలా నిర్మించాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను. ఇటుకలే రావు. ఒక్కొక్క ఇటుకి 30 రూపాయలు పడుతుంది. 100 ఇటుకలు, 1000 ఇటుకలు, మొత్తం ఎంత? 30,000 దగ్గర అవుతాయి. సరే, ఏదైతే ఏమైందిలే అని చేస్తే ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి అంటాడు, ఫాదర్ గారు మీకు ఏదన్నా కావాలంటే నన్ను అడిగి. నాకేం వద్దయ్యా, మేము అక్కడ ఒక చిన్న బాత్రూమ్ కట్టుకుంటున్నాం, మాకు మెటీరియల్ తోలంటున్నాయి. ఆ ఇసుక కానీ, ఆ ఇటుకలు కానీ, ఆ ఇనుము కానీ వాళ్ళే తోలిచ్చారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేనన్నా నాకు డబ్బులుగా వద్దు, వస్తు రూపంలో ఇవ్వండి అన్నారు. వాళ్ళే తోలిచ్చారు. అక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువులన్నీ వాళ్ళే తోలిచ్చారు. ఇక కూలోళ్ళకి కొద్దిగా ఉన్నదానిని సర్దుకుంటా, ఏదైతే తక్కువ అవుతుందో దానికి ఇచ్చుకుంటా, జేసీబీకి ఇచ్చుకుంటా, రాడ్ బెండర్స్కి ఇచ్చుకుంటా చేస్తాం. ఇదిలా చేస్తుంటే మనోళ్ళు వచ్చి, ఫాదర్ గారు మేము కూడా చేస్తామన్నారు. ఈరోజైతే కుర్రోళ్ళు వచ్చి, ఫాదర్ గారు ఇది మాది,
కట్టి మీరే మీ వెనకాల తీసుకుపోరు, ఇది మాది, మేము కూడా చేస్తామన్నారు. ఇది ఎవడిచ్చిన సంకల్పం? దేవుని సంకల్పం. మనం దేవుడి మీద ఆధారపడాలి. వాళ్ళే వచ్చారు, నాకంటే ముందుగానే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. ఈరోజు చాలా పని చేశారు ఎండ అయినా కూడా. అంటే వాళ్ళు నేను మెచ్చుకోవటం లేదు, వాళ్ళు మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడే వాళ్ళ ఆత్మలకు ప్రేరేపణ ఇస్తాడు. సొంత పనులు చేసుకున్నారు వాళ్ళు, చక్కగా నవ్వుకుంటా సరదాగా గడిచిపోయింది. అప్పుడు దేవుడు అనిపించింది, మనం దేవుని అడిగి ఏదడిగిన ఇస్తాడు. ఆయన మన పక్షాన ఉండాలే, కానీ మనం ఆధారపడాల్సిందల్లా ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడి. నేను అనుకున్నాను ఈ 50,000తో ఏం చేయగలను అనుకున్నాను. దేవుడు అన్నాడు, నా మీద ఆధారపడి నువ్వు చేయి, పని ఏది ఆగదు, ముందుకు సాగుతున్నారు. దేవుడు కాదు ఒక రోజు లేట్ అయిద్దేమో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అట్లాగే ఆయన చెప్పినట్టు కుడివైపు ఒక ఒక శాప పడుతుంది. ఆ శాపే మనకు అన్ని తెచ్చిపెట్టింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా జీవితాలు కొన్ని చాలా సాక్ష్యాలు ఉన్నాయండి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి మీద? సరే అయిపోయింది. కుడివైపున ఏం వేశారు? వలలు ఎన్ని పడ్డాయి? వల చినుగునన్ని వాళ్ళ పడవ నిండింది, పక్కమ్మటోళ్ళ పడవ కూడా నిండింది. నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు నిండైన ఆశీర్వాదాలు నీ ప్రక్కన వాళ్ళకు కూడా నిండైన ఆశీర్వాదం. అది దేవుని వదిలిపెట్టగాకండి. ఏదో జబ్బు వచ్చిందని, ఏదో రోగం వచ్చి జబ్బు వచ్చిందని దేవుడు వదిలిపెట్టావనుకో, దేహం ఉన్నంత కాలం జబ్బులు రాక, అవునా కదా? ఇప్పుడు ఈరోజు నాకు తలనొప్పి నుండి స్వస్థత వచ్చింది, రేపు రాదా, ఎల్లుండి రాదా, వచ్చింది. కానీ దేహానికి జబ్బు వచ్చిన జబ్బు రాంది ఒకటి, ఏంటిది? ఆత్మశుద్ధిగా ఉండాలి. కాబట్టి ఇది రోగం వచ్చిందని, అప్పులైనవి అని, కొడుకు మారలేదని, కూతురు మారలేదని, వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, ఎందుకు నా బతికిట్లా ఏడుస్తుంది, నా భర్త తాగుతూనే ఉన్నాడు ఇంకా మారలేదు, నా కొడుకు తాగుతున్నాడు మారలేదు. అస్సలకి లోకం గురించి ఆలోచించగాకండి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. నీ గమ్యం ఎవరై ఉండాలి? నీ చూపు ఎవరి మీద ఉండాలి? నీ నడక ఎవరి వైపు అయి ఉండాలి? దేవుని మీద ఆధారపడటం వల్ల కలిగి ప్రయోజనాలు. 10 నుండి చదవండి, ఇంక ముగిద్దాం. అమ్మ 9 నుంచి చదువుతాలి. 9 నుండి ఇంకా ముందు దేవుడి మీద ఆధారపడటం. ఎన్నో వచనం తల్లి? 7. ఓకే, 7వ వచనం చూడండి అందరు. కానీ ప్రభుని నమ్మి నాపై ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిని ఆనుకోవాలి? దేవుని ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రభుని నమ్మి ప్రభునిపై ఆధారపడువాడు ఎట్లా అవుతాడట? నరుని నమ్మితే శాపం, దేవుని మీద ఆధారపడితే దీవెన. నీకు దీవెన కావాలా, శాపం కావాలా? గట్టి చెప్పండి. దీవెన కావాలా, శాపం కావాలా? శాపం కావాలన్న గట్టి. ఓకే, దీవెన కావాలన్న వాడు చప్పలు కొట్టండి. దీవెన అంటే ఆమె కాదు, మళ్ళీ ఆమె ఎందుకు దీవెన? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ వినోద్ వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా దీవెన దేవుడిచ్చే దీవెన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీవెన కూడా దీవించబడాలా, వాళ్ళు ఇల్లు తొందరగా కట్టబడాలని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో దేవుణ్ణి నమ్ముకొనటం వల్ల దీవెన. చదువు తల్లి. అతడు ఏ ఒడ్డున ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటాడట. ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు ఎండిపోతుందా? సకాలంలో ఏమొస్తుంది? ఇక్కడ ఏరు ఎవరు? ప్రభు అయిన. చెట్టు ఎవరు? మనమే. ఇప్పుడు వేర్లు ఎటు వెళ్తాయి? ఎండగా ఉన్న ఎండిపోయిన నేల వైపు వెళ్తాయా, తేమగా ఉన్న వైపు వెళ్తాయా? మనం ఎటు వైపు వెళ్ళాలా? మనం ఎండిందే బాగుంటుంది. ఎండిన దాని మీద ఏమంటే ఎండమావుళ్ళు ఆడబోయి చూస్తే ఏం కనపడవు, నీళ్ళు కనపడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడింది దేవుని దీవెన పొందుకుంటాము. అలాంటి వారట ఏటి ఒడ్డున నాటబడిన ఎలాంటి వారు? చెట్టు లాంటి వారు. ఆ చెట్టు ఎండిపోదు, ఆ చెట్టు సకాలంలో ఫలాలు ఇస్తాయి. ప్రైజ్ ద లార్డ్. అయితే అందుకేనట బైబిల్లో ఒక చోట ఉందట, మనమట సంవత్సరానికి నెలకొక్కసారి ఫలాలు ఇచ్చే
చెట్టులాగా ఉండాలి. ఏ చెట్లు? నెలకి ఒకసారి. ఏ ఫలాలు అవి? ఆత్మీయమైన ఫలాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు వాక్యం చెబుతుంది ఏంటంటే, నరుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముట కంటే. అందరు చెప్పండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు విన్నారు ఇప్పుడు దాకా. చెప్పండి మరలా. బెబ్బే చెప్పండి గట్టిగా. నువ్వు కుర్చీలో కూర్చోలేదమ్మ, గట్టిగా చెప్పండి. ఇటు పక్క కూర్చున్న వాళ్ళు ఏది ఇప్పుడు ఏడు ఆ డ్యాన్స్? ఆ వెనకోళ్ళు మా మగపిల్లలు ఎవరైనా చదువుతారా? సరే కూర్చున్న వాళ్ళు ఎవరైనా చదువుతారా? ఇప్పుడు వాడు కాపీ పేస్ట్ కొట్టండి వెనకోళ్ళు. కాపీ పేస్ట్ అంటే వాళ్ళు చెప్పింది చెప్పండి. నరుణ్ణి మీరు కింద ఉన్నారు, కుర్చీలో చదువుతారు. చెప్పండి అమ్మ. చూడండి, తలలో ఉంచుతున్నారు. ఇప్పుడు ఎప్పుడో ఉంచిన తల. చెప్పండి ఎవరు? మరియమ్మ చెప్పమ్మా. నరుని నమ్మటం కంటే దేవుణ్ణి నమ్మటం మేలు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు వెనకోళ్ళు చీకట్లో ఉన్నారు. ఏ మొహం ఏదో కూడా కనపడలేదు. నాకంటే నల్లగా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నరుని నమ్మండి, శాపాలు దేవుణ్ణి నమ్మండి, ఆశీర్వాదాలు పొందండి. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున అందరు లేచినబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం.